హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథమెటిక్స్లో బేసిక్ టాపిక్స్ అనేవి చెప్తాను నేను. మొత్తం మనకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి 30 మార్క్స్ ఉంటుంది. 14 చాప్టర్స్ ఉంటాయి ఇందులో. నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్, పర్సెంటేజ్, ఇలా మనకు చాలా చాప్టర్స్ ఉంటాయి. అవన్నీ అందరికీ తెలుసు. అసలు ఫస్ట్ మనం ఏ చాప్టర్ నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్, అంటే ఒక చాప్టర్ తర్వాత ఇంకో చాప్టర్ నేర్చుకోవాలి. అలా నేను మీకు ఒక గైడెన్స్ అనేది ఇస్తాను. ఫస్ట్ అసలు ఏ చాప్టర్ నేర్చుకోవాలి, ఫస్ట్ మనం టైమ్ అండ్ వర్క్ నేర్చుకోవాలా, లేకపోతే ట్రిగ్నోమెట్రీ నేర్చుకోవాలా, అలా నేర్చుకోకూడదు. ఓకేనా? మ్యాథమెటిక్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సిన చాప్టర్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ తోటి వాళ్ళు స్టార్ట్ చేయాలి. నెంబర్ సిస్టంలో ఏం నేర్చుకోవాలంటే కొన్ని బేసిక్స్ ఉంటాయి, ఇవి నేర్చుకోవాలి. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమిటి, కో ప్రైమ్ అంటే ఏంటి, రేషనల్, ఇర్రేషనల్, కాంపోజిట్ నెంబర్స్, ఇవన్నీ అన్ని నెంబర్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు ఫస్ట్ సపోజ్గా మనకి ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చింది, అందులో ప్రైమ్ నెంబర్ అనేది మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే మీకు కొంచెం ఐడియా ఉండాలి. నార్మల్గా ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది, అది 1 తోటి లేకపోతే ఇట్ సెల్ఫ్ మాత్రమే డివిజిబుల్ అవుతుంది, ఇంకా దేంతో డివిజిబుల్ కాదు. కో ప్రైమ్ అంటే ఏంటిది, కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటే ఉండాలి. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ మనం అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం అవి నేర్చుకోవాలి. దాని తర్వాత మనం ఏం నేర్చుకోవాలి, ఎల్సిఎఫ్ అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎఫ్ అంటే ఏంటి, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అవి ఎలా చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డివిజిబిలిటీ రూల్స్ పైననే డిఫరెంట్గా మనకు ప్రాబ్లమ్స్ ఇస్తారు. 1 to 19 డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. అసలు డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటంటే అదొక షార్ట్ కట్ అన్నట్టు. ఏదైనా ఒక నెంబర్, ఒక పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు మనం డివిజన్కి వెళ్తే మనకు చాలా టైం పడుతుంది అనేసి ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి, దీని ద్వారా మనం షార్ట్కట్గా ఈజీగా ఫైండ్ చేయగలుగుతాం. సో డివిజిబిలిటీ రూల్స్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ బోర్డ్ మాస్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. బోర్డ్ మాస్ రూల్ మనకి తెలిస్తేనే ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయగలుగుతాం. ఏదైనా సరే, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఏ ఈక్వేషన్ ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలగాలి అంటే మీకు బోర్డ్ మాస్ రూల్ తెలియాలి. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి, అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలి, అవన్నీ నేర్చుకోవాలి. ఇవి బేసిక్స్. ఇవి నేర్చుకున్న తర్వాత మీరు నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి సింప్లిఫికేషన్. నెంబర్ సిస్టమ్ నేర్చుకున్న తర్వాత మీరు సింప్లిఫికేషన్ నేర్చుకోవాలి. సింప్లిఫికేషన్లో ఫస్ట్ ఏంటిది ఉంటుందంటే బోర్డ్ మాస్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అదే ఆర్డర్ వైజ్గా మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రాకెట్స్ గురించి నేర్చుకోవాలి. మనకు బ్రాకెట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ బ్రాకెట్స్ ఉంటాయి, వాటి గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటి, క్యూబ్స్ నేర్చుకోవాలి. స్క్వేర్స్ క్యూబ్స్ 1 to 30 అన్న అట్లీస్ట్ నేర్చుకోవాలి. స్క్వేర్ రూట్స్ ఎట్లా చేయాలి, క్యూబ్ రూట్స్ ఎట్లా చేయాలి తెలుసుకోవాలి. నెక్స్ట్ బేసిక్స్. ఈ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్. మనకు డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకు మ్యాథమెటిక్స్లో ఫస్ట్ 6 యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 6 యూనిట్స్ మనకు వస్తే తర్వాత యూనిట్స్ కనెక్షన్గా ఉంటాయి, మొత్తం ఇవే వస్తాయి. ఓకేనా? ఫస్ట్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అడిషన్ డెసిమల్ నేర్చుకోవాలి. సబ్ట్రాక్షన్ డెసిమల్, మల్టిప్లికేషన్ డెసిమల్, డివిజన్ డెసిమల్, అవి మనం చెయ్యగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 నెంబర్స్ ఇచ్చారు అనుకోండి, ఫర్ సపోజ్ 0.654 ప్లస్ 8.536 ఇచ్చారు. ఇది డెసిమల్లో ఉంది. మనం దాన్ని అడిషన్ చేయాలంటే మనకు తెలియాలి, అది అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మనకు డెసిమల్ పాయింట్స్ అవనేవి అన్నీ మనకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అడిషన్, ఫ్రాక్షన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవి తెలియాలి. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ తెలియాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అని తెలియాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఒక హోల్ నెంబరు, ఒక ఫ్రాక్షన్ రెండు కంబైన్డ్గా ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. నెక్స్ట్ కాంబినేషన్స్ తెలియాలి. కాంబినేషన్ అంటే ఏంటిది, మిక్స్డ్ ఫ్రాక్షన్ను అడిషన్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, 3 into 1/4 ప్లస్ 5/6, దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో మీకు తెలియాలి. నెక్స్ట్ కాంబినేషన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, సబ్ట్రాక్షన్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు, లేకపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్, డివిజన్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మీకు తెలియాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఇస్తారు. ఫ్రాక్షన్స్ ఇప్పుడు నార్మల్గా 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారు అనుకో, 5/6 into 8/5, దాన్ని మీరు చెయ్యగలగాలి. అలా అవన్నీ నేర్చుకోవాలి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్ నుండి ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయడం, ఫ్రాక్షన్ నుండి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేస్తారు, అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే
మీకు స్కోరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏదైనా ఇప్పుడు ఒకటి ఉంది. సపోజ్‌గా మనం టైమ్ అండ్ వర్క్ తీసుకుందాం. అందులో మీరు 7 టైప్సో, 8 టైప్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకున్నారు. లాస్ట్‌కి మీరు సింప్లిఫికేషన్ నేర్చుకోలే. అది యూజ్‌లెస్ కదా! ఎందుకంటే అక్కడ మనకు చాలా వరకు టైమ్ అండ్ వర్క్‌లో ఫ్రాక్షన్స్‌లలోనే అడుగుతారు. సో, ఫ్రాక్షన్స్‌లలో అడిగినప్పుడు అది అక్కడ ఏం అడుగుతారో తెలవదు. మనకు టుగెదర్ అడిగితే అడిషన్ చేస్తాం. డిఫరెన్స్ బిట్వీన్ అయితే మైనస్ చేస్తాం. సో, అవి మనకు తెలవంది మీరు ఏం చేస్తారు అక్కడికెళ్ళి? సో, మనకి చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్. ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్‌లో బేసిక్స్ ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎల్సీఎం ఎలా చేస్తారు? హెచ్‌సీఎఫ్ ఎలా చేస్తారు? ఎల్సీఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. ఎల్సీఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఎల్సీఎం బై హెచ్‌సీఎఫ్. హెచ్‌సీఎఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటిది? హెచ్‌సీఎఫ్ బై ఎల్సీఎం. ఇప్పుడు నెక్స్ట్ ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్‌లో ఇది మనం నేర్చుకోవాలి. ఏంటంటే ఎల్సీఎం ఇంటూ హెచ్‌సీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్. ఈ ఫార్ములా అనేది మనం కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్‌లో మాక్సిమం కొన్ని క్వెషన్స్ అనేవి ఇలానే అడుగుతారు. హెచ్‌సీఎఫ్ వాల్యూ ఇస్తారు. ఎల్సీఎం వాల్యూ ఇచ్చి 1 నెంబర్ ఇచ్చి ఇంకొక నెంబర్‌ని ఫైండ్ ఔట్ చేయనప్పుడు మనం ఇదే ఫార్ములాలు అప్లై చేసి చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వెషన్ వచ్చేసి ఏంటంటే హెచ్‌సీఎఫ్ ఇస్తారు. రేషియోస్ ఇస్తారు. మనం ఎల్సీఎం ఫైండ్ ఔట్ చేయమని. చూడండి ఇక్కడ హెచ్‌సీఎఫ్ 4 ఇచ్చిర్రు. రేషియోస్ ఇచ్చిర్రు 2:3. ఎల్సీఎంని ఫైండ్ ఔట్ చేయమన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? హెచ్‌సీఎఫ్ ఇంటూ రేషియో. హెచ్‌సీఎఫ్ ఇంటూ రేషియో చేస్తే వచ్చిన ఈ 8, 12ని ఎల్సీఎం చేస్తే మనకు 24 వచ్చింది. అదే ఒకవేళ మనకు క్వెషన్‌లో ఎల్సీఎం ఇచ్చి, రేషియోస్ ఇచ్చి, మనంని హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఈ ఫార్ములాలు అప్లై చేస్తే సరిపోతుంది. మనకు ఇవనేవి చాలా బేసిక్స్, చాలా ఇంపార్టెంట్. ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఇవనేవి ప్రతి దానిలో వస్తాయి. మనకు పర్సెంటేజ్‌లో వస్తాయి. టైమ్ అండ్ వర్క్‌లో అయితే మాక్సిమం ఫ్రాక్షన్స్ అడుగుతాయి. లేకపోతే హెచ్‌సీఎఫ్ 2 నంబర్స్ ఇస్తారు. దాన్ని మనం హెచ్‌సీఎఫ్ కనుక్కోవాలి, లేకపోతే ఎల్సీఎం కనుక్కోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బేసిక్స్ అనేవి చాలా బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్‌లో బేసిక్స్ ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో అంటే ఏంటి? 2 క్వాంటిటీస్ అంటాం మనం. A:B. హౌ టు సింప్లిఫై రేషియో అంటే ఒక రేషియోని మనం ఎలా సింప్లిఫై చేయాలో నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు రేషియో ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? దానిలో ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ అనేది ఒక్కటే ఉండాలి. ఇప్పుడు 2:3 ఉంది. ఇందులో కామన్ ఫ్యాక్టర్ అనేది ఒక్కటే ఉండాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రేషియోలలో సింపుల్ రేషియో, కాంపౌండ్ రేషియో, డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో ఇవనేవి ఎలా చేస్తారో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ మీన్స్ 2 రేషియోస్ ఆర్ ఈక్వల్. 2 రేషియోస్ అనేవి ఈక్వల్‌గా ఉంటే దాన్ని మనం ప్రపోర్షన్ అంటాం. ఇక్కడ నేను రాసాను చూడండి 2:3 ఈక్వల్స్ టు 4:6. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రపోర్షన్ రూల్. A:B ఈక్వల్స్ టు C:D. అది AD ఈక్వల్స్ టు BC అవుతుంది. ఇక్కడ 3:5 ఉంది కదా, 3:5 ఈక్వల్స్ టు X ఇంటూ 20. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ చేస్తామంటే 3 ఇంటూ 20 5 ఇంటూ X అది 60 ఈక్వల్స్ టు 5X. 5X అంటే X 5 వన్స్ అక్కడ 5 వన్స్ అవుతుంది. 1 అనేది క్యారీ, 5 2 10 15 వస్తుంది. ఎందుకంటే మనం రేషియో అండ్ ప్రపోర్షన్లో బేసిక్స్ ఇవనేవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే తర్వాత మనకు చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఇవనేవి ఏం అంత ప్రాబ్లమ్గా అవ్వవు. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? డివైడింగ్ ఏ క్వాంటిటీ ఇన్ గివెన్ రేషియోస్. మనకు రేషియోలో ఒక క్వాంటిటీ ఇచ్చారు, ఒక 500 ఇచ్చారు. రేషియో అనేది 2:3 ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం? ఆ రేషియోస్ని యాడ్ చేస్తాం. 2 + 3 = 5. 2/5 into 500. 3/5 into 500. ఇప్పుడు మీకు ఇది మల్టిప్లికేషన్ రావాలంటే ఒక ఫ్రాక్షన్ని, హోల్ నెంబర్ని ఎలా మల్టిప్లై చేయాలో మీకు తెలిస్తే ఇక్కడ మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్లో రేషియో, హెచ్‌సీఎఫ్, ఎల్సీఎం కనెక్షన్ లెక్క కూడా ఇస్తారు. చూడండి ఇక్కడ రేషియో 3:4, హెచ్‌సీఎఫ్ 5. నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు అదే మనం హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్సీఎంలో రేషియోస్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ చేస్తారు అన్నది ఒక బేసిక్ అనేది మీరు నేర్చుకుంటే ఆ క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. యాక్చువల్‌గా నేను ఈ వీడియో అనేది ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంటే, మనకు 14 చాప్టర్స్ ఉంటాయి గదా! 14 చాప్టర్స్‌లో అసలు బేసిక్స్ ఏముంటాయి? మనం ఏం నేర్చుకోవాలి అనేది నేను చెప్తున్నాను. ఓకేనా? నా పాయింట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక చాప్టర్ తీసుకున్నామనుకోండి. ఫర్ సపోజ్‌గా నేను నెంబర్ సిస్టమ్ తీసుకుంటే నేను డైరెక్ట్ నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేశానే అనుకోండి. నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తే నాకేం అర్థమవ్వదు. ఆ క్వెషన్స్ చూస్తే ఏమేమో డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయి. అదే కొన్ని బేసిక్స్ మీరు నేర్చుకున్నారనుకోండి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్‌లో మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చేసిర్రు. ఇచ్చి 1000-2000 మధ్యలో న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ ఔట్ చేయాలి. సో, అలా ఇచ్చేస్తే మనం ఫైండ్ చేయగలుగుతామా? ఫైండ్ చేయలేం కదా! సో, అక్కడ ఒక ప్రాసెస్ ఉంటది. డివిజిబుల్ ఎలా చేయాలి? లేకపోతే దాన్ని మనం ఐడెంటిఫై చేయాలా? అవి తెలవాలి అంటే మనకు కొన్ని బేసిక్స్ తెలవాలి అనేసి నేను చెప్తున్నాను. ఓకేనా? నా నా
నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటే, ఇన్ కేస్ ఎవరికైనా అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదని కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పర్సెంటేజ్. పర్సెంటేజ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫ్రాక్షన్ని పర్సెంటేజ్కి ఎలా కన్వర్ట్ చేస్తాం, అదే పర్సెంటేజ్ని ఫ్రాక్షన్స్కి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది నేర్చుకోవాలి. మళ్ళీ పర్సెంటేజ్ని డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేస్తాం, డెసిమల్ని పర్సెంటేజ్కి ఎలా కన్వర్ట్ చేస్తాం, అవనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫైండింగ్ పర్సెంటేజ్ ఆఫ్ నెంబర్, అంటే ఒక నెంబర్ని పర్సెంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ పర్సంటేజ్, అంటే ఒక పర్సంటేజ్ని ఇంక్రీజ్ ఎలా చేయాలి, డిక్రీజ్ ఎలా చేయాలి, ఇవన్నీ చాలా బేసిక్స్. ఈ బేసిక్స్ అనేవి నేర్చుకుంటే మనకు చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు, పర్సంటేజ్ చాప్టర్ మేము స్టార్ట్ చేసినప్పుడు మనం అక్కడ ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనకు ఐడియా అనేది ఉంటే మనం అక్కడ కన్వర్ట్ చేయగలుగుతాం. సో ఈ బేసిక్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఇందులో బేసిక్స్ ఏం నేర్చుకోవాలంటే స్పీడ్ ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా, టైం ఫార్ములా ఇవి నేర్చుకోవాలి. ఇప్పుడు 7th చాప్టర్ నుండి అన్ని చాప్టర్స్లలో ఏమొస్తాయి, పర్సంటేజ్లు ఎలా చేయాలి, ఫ్రాక్షన్స్, రేషియోస్, టేబుల్స్. ఇక్కడ మనకి మ్యాక్సిమం అన్ని చాప్టర్స్లలో 7 టైప్స్ 8 టైప్స్ ఉంటాయి. మీరు అన్నీ నేర్చుకుంటారు, కానీ అక్కడ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఒక స్టెప్ వస్తుంది చూడండి. సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఆ ఫ్రాక్షన్ డివిజన్స్ మధ్యలో ఒక 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. 2 ఫ్రాక్షన్స్ మధ్యలో డివిజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా 15 డివైడెడ్ బై 20 ఇంటూ 44 ఉందనుకోండి. దాన్ని సింప్లిఫికేషన్ చేయడం మీకు రాకపోతే మీరు ఎలా చేస్తారు? సో అదే నేను బేసిక్స్ అంటున్నా. అక్కడ మనం ఆ ఫ్రాక్షన్స్, ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ఆ పర్సంటేజ్లకి ఎలా చేయాలి, ఆ రేషియోస్ ఎలా చేయాలి, అన్నీ మనకు నేర్చుకుంటే ఒక ఐడియా అనేది ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్లో బేసిక్స్ ఏం నేర్చుకోవాలంటే అసలు కాస్ట్ ప్రైస్ ఎలా ఫైండ్ చేయాలి, సెల్లింగ్ ప్రైస్ ఎలా ఫైండ్ చేయాలి, ప్రాఫిట్ ఎలా ఫైండ్ చేయాలి, లాస్ ఎలా ఫైండ్ చేయాలి అనేవి మనకు ఒక ఐడియా ఉండాలి. ఇందులో కూడా బేసిక్స్ ఏమొస్తాయి, పర్సంటేజ్ అనేది వస్తుంది. మనకి క్వశ్చన్ ఏమడుగుతారు, లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఒక పర్సంటేజ్ని నువ్వు ఎలా ఫైండ్ అవుట్, అంటే ఒక పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్గా లేకపోతే డెసిమల్స్గా నీకు కన్వర్షన్ చేయడం రావాలి. సో ఇది రావాలి అంటే నువ్వు ఎక్కడ నేర్చుకోవాలి, నువ్వు పర్సంటేజ్లో ఆల్రెడీ నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఒక పర్సంటేజ్ని ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసి నువ్వు అక్కడ వచ్చు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్లో అక్కడ నువ్వు ఈజీగా చేయగలుగుతావు. రేషియోస్ని కంపేర్ చేయడం అట్లా అన్నీ నీకు రావాలి సార్. మన బేసిక్ ఆపరేషన్స్ కూడా రావాలి. డెసిమల్ అడిషన్, డెసిమల్ సబ్ట్రాక్షన్, డెసిమల్ మల్టిప్లికేషన్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అవన్నీ చేయగలరు. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్లో మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రాక్షన్స్లలోనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తాం వినండి. ఏబిసి వీళ్ళు ముగ్గురు కలిసి 10 days వర్క్ చేసారు. ఏబి వీళ్ళిద్దరు కలిసి 15 days వర్క్ చేసారు. ఇలా కామన్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అవనేవి మనకన్నీ ఇలా వచ్చినాయి. ఒకరు వాళ్ళు ముగ్గురు కలిసి 15 days చేసిర్రంట, వీళ్ళిద్దరు కలిసి 8 days చేసిర్రంట. అంటే అక్కడ 15 ఈ 8 మనం ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎమే కదా చేస్తాం. సో ఆ ఎల్సిఎం చేయాలంటే ఫస్ట్ నీకు ఎల్సిఎం రావాలి. అదే నేను చెప్తున్నా, ఎల్సిఎం రావాలి. కొన్ని క్వశ్చన్స్ అనేవి రేషియో అండ్ ప్రపోర్షన్స్ లాగా ఉంటుంది, ఇట్లా ఎఫిషియన్సీస్ లాగిస్తారు. సో ఆ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చేయాలంటే నీకు రేషియో ప్రపోర్షన్ ఎలా చేయాలో తెలియాలి. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకు పర్సంటేజ్లో ఇస్తారు. ఏ పర్సన్ 50% కంప్లీట్ చేసిండు, బి పర్సన్ ఎంతలో వర్క్ కంప్లీట్ చేస్తారు, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. మనకు పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే మనకు పర్సంటేజ్ ఎలా చేయాలి అనేది మనకు తెలియాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అన్నీ నేర్చుకోండి. లేకపోతే మీరు అక్కడ క్వశ్చన్ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మీకు కన్వర్షన్ రాలేదనుకోండి, మీకు ఆన్సర్ మొత్తం పోతుంది. ఓకేనా. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో బేసిక్స్ మళ్ళీ అవే వస్తాయి. ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు పర్సంటేజ్లో వస్తుంది. సో ఆ పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలంటే మీ కాడ ఫ్రాక్షన్ తెలియాలి, లేకపోతే కష్టం. నెక్స్ట్ రేషియోస్ ఇస్తాడు. ఆ రేషియోస్ని మనం కంపేరింగ్ చేయాలి. ప్రపోర్షన్స్ని ఫైండ్ చేసి మనం అన్నోన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్స్ తెలియాలి, ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో స్క్వేర్స్ ఉంటాయి కదా. ఆ స్క్వేర్స్ మీకు ఎట్లా వస్తాయి, సో మల్టిప్లికేషన్ అనేది మీకు ఆడ వస్తేనే అది వస్తుంది అన్నట్టు. మెన్సురేషన్లో అసలు బేసిక్స్ ఏం నేర్చుకోవాలంటే మెజర్మెంట్ ఆఫ్ లెంత్, ఏరియా, వాల్యూమ్. బేసిక్ టర్మ్స్ అనేవి మనం నేర్చుకోవాలి. పర్మీటర్ అంటే ఏంటి, ఏరియా అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, 2D షేప్, ఏరియా అండ్ పర్మీటర్. 2D షేప్లో చాలా ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి. 3D షేప్, సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, యూనిట్స్ నేర్చుకోవాలి. ఏరియాది యూనిట్స్ నేర్చుకోవాలి. వాల్యూమ్కి ఏమొస్తాయి, బేసిక్ కన్వర్షన్స్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం సెంటీమీటర్ నుండి మీటర్లకు ఎలా కన్వర్ట్ చేస్తాం, మీటర్ నుండి సెంటీమీటర్స్కి ఎలా కన్వర్ట్ చేస్తాం, మీటర్ నుండి ఎంఎంలకు ఎలా కన్వర్ట్ చేస్తాం, మనకు
ఆ కన్వర్షన్స్ అనేవి తెలవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ. జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీలో బేసిక్స్ ఏం నేర్చుకోవాలంటే బేసిక్ టర్మ్స్ ఉంటాయి. టర్మ్స్ ఏముంటాయంటే పాయింట్, లైన్ సెగ్మెంట్ అవి ఉంటాయి కదా, అవి నేర్చుకోవాలి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్, అక్యూట్ యాంగిల్, అబ్సల్యూట్ యాంగిల్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. యాంగిల్ రూల్స్ నేర్చుకోవాలి. ట్రయాంగిల్ బేసిక్స్, పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ బై అడ్జసెంట్ స్క్వేర్ అది ఉంటుంది కదా, అది నేర్చుకోవాలి. క్వాడ్రాటర్స్లలో టైప్స్ నేర్చుకోవాలి. స్క్వేర్, రెక్టాంగులర్, పారలోగం, సర్కిల్ బేసిక్స్, డయామీటర్ అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేవి మనకు అవనేవి అన్నీ తెలిస్తే అప్పుడు మనం ఏది ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతాం. బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మాత్రమే అప్లై అవుతుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ యాంగిల్ వాల్యూస్, బేసిక్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్, హైట్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ అన్నీ నేర్చుకోవాలి మనకి ఎలా చేయాలి అనేది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఆల్జిబ్రా అనేది మ్యాక్సిమం అన్ని చాప్టర్స్లలో వస్తుంది. టైమ్ అండ్ వర్క్లో ఏజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, జియోమెట్రీ, ఫార్ములాస్. ఓకేనా. ఫస్ట్ మనకు ఆల్జిబ్రా అనేది ఎలా అడుగుతారంటే ఎక్స్, వై, ఏబి ఇట్లా అన్నోన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇలా ఇస్తారు. ఇట్లా ఓకేనా. వేరియబుల్ చేంజెస్ అంటే ఎక్స్, వై, కాన్స్టాంట్, ఫిక్స్డ్, 2, 5, 10 ఎగ్జాంపుల్గా. సింపుల్ ఆల్జిబ్రాక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనం నేర్చుకోవాలి. 2x, 3x + 5, లైక్ అండ్ అన్లైక్ టర్మ్స్, సింప్లిఫికేషన్. ఇక్కడ ఒకటి ఉంది చూసారా, 3x + 5x - 2x. ఇది చేస్తే నాకు 6x వచ్చింది. ఇది ఎలా వచ్చింది? ఫస్ట్ నేను అడిషన్ చేశాను. 3, 5 ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8 - 2 6. సో ఇది ఫస్ట్ నేను అడిషనే చేయాలని నాకు ఎలా తెలిసింది? బోర్డ్ మాస్ రూల్. ఓకేనా. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ అనేవి తెలియాలి. అంటే ఏంటిది? 2x + 3 హోల్ బ్రాకెట్ +x - 1 ఉంది. ఆన్సర్ ఎట్లా వచ్చింది? 3x + 2. నాకు ఈ 3x + 2 అనేది ఎలా వచ్చింది? ఇది తెలియాలి. నెక్స్ట్ ఇది మల్టిప్లికేషన్, ఇది అడిషన్, ఇది డివిజన్ చేస్తే వచ్చింది. ఇవన్నీ మనకు తెలియాలి. 1 వేరియబుల్ ఈక్వేషన్ అంటే ఏంటిది? x + 7 = 15. ఈ 7 ఇటు సెండ్ చేసేసరికి 15 - 7 8. ఇలాంటివి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్పోజిషన్ రూల్, 2x + 5 = 15 అంటే ఈ 5ని మనం ఇటు సెండ్ చేయాలి. 15 - 5 10. ఇది 2 1s 2 5s 10. నెక్స్ట్ స్క్వేర్ అండ్ సింపుల్ ఐడెంటిటీస్ అనేవి నేర్చుకోవాలి. స్క్వేర్స్ అంటే ఏంటి? a + b హోల్ స్క్వేర్, a + b హోల్ క్యూబ్, ఇలాంటి క్యూబ్స్ ఉంటాయి కదా, అవనేవి అన్నీ నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకుంటే ఈ చాప్టర్లో మీరు ఏమి ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి డాటా ఇంటర్ప్రిటేషన్. డాటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటిదంటే మనకు టేబుల్స్ కానీ, బార్ గ్రాఫ్స్ కానీ, పై చార్ట్స్ కానీ, లైన్ గ్రాఫ్స్ కానీ ఇస్తారు. ఇచ్చి ఏం అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి టేబుల్ది చెప్తాను. ఒక క్లాస్ ఉంది. క్లాస్లో గర్ల్స్ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇచ్చిరు, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇచ్చిరు, టోటల్ స్టూడెంట్స్ ఇచ్చిరు. ఇచ్చి మనల్ని ఏమడుగుతారు అంటే పర్సంటేజ్ అడుగుతారు. గర్ల్స్ పర్సంటేజ్ ఎంత అని అడిగిర్రు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? గర్ల్స్ బై ఆ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 100 ఇస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది. సో పర్సంటేజ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పర్సంటేజ్ ఎలా చేయాలో తెలియాలి. ఓకేనా. మనకు ఒకవేళ డిఫరెన్స్ అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఒక్కొక్కసారి మనకు రేషియోస్ ఇస్తారు. ఇట్లా కొన్ని రేషియోస్ ఇస్తారు. 2:3 ఉందనుకోండి, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడమా, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. సో అవి మనం ఫైండ్ అవుట్ చేయగలగాలంటే మనకు బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అర్థం అవ్వలే అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.